తెనాలిలోని చెంచుపేటలో గల ఇందిరా కాలనీలో బీజేఆర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ ఉద్యమ సాధనలో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు ఎంఆర్పీఎస్ నాయకులు ఘన నివాళులర్పించారు. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. స్థానిక చెంచుపేటలోని ఇందిరా కాలనీలో గల బీజేఆర్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణ సాధనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఎంఆర్పీఎస్ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందరికీ సమానంగా అందే వరకు వీరి త్యాగాల స్ఫూర్తితో ముందుకు ఉద్యమిస్తామని నాయకులు ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో వేల మంది జైలు జీవితం అనుభవించారని, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు వీరిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు చిలక కిరణ్ మాదిగ, టీడీపీ ఎస్సీ సెల్ మాజీ జిల్లా అధ్యక్షులు సౌపాటి కిరణ్, ఎస్సీ నాయకులు బి ప్రసాద్, ఎంఆర్పీఎస్ నాయకులు తంగిరాల మరీదాసు, కోకిలగడ్డ మనోజ్, కొమ్మూరి వెంకటేశ్వర్లు, గాజువర్తి సురేష్, పినపాటి రత్నరాజు, అత్తోట ప్రసాద్, కటివరం సురేష్, గిరీష్, కృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు. జరుగుతున్న పోరాటంలో అసువులు వాసిన మాదిగ అమరవీరులను జ్ఞాపకం చేసుకుంటూ, వారి త్యాగాలను మననం చేసుకుంటూ ఈరోజు స్థానిక చెంచుపేట ఇందిరానగర్ కాలనీలోని ఎంఆర్పీఎస్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఎస్సీల్లో ఉన్న అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని చెప్పి ఉమ్మడి రిజర్వేషన్ విధానాన్ని రద్దుపరిచి ఏబీసీడీలుగా వర్గీకరించారనే డిమాండ్తో ప్రారంభమైన ఎంఆర్పీఎస్ ఉద్యమం, ఆ ఉద్యమం సాధన కోసం మరి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు. వారి త్యాగాల ఫలితంగానే ఈరోజు వర్గీకరణ ఫలాలు అందుకుంటున్నాం. మరి అందుకునే క్రమంలో మరి వారు మా మధ్య లేకపోవటం చాలా బాధాకరం. అనేక మంది ప్రాణత్యాగాలతో పాటు వేలాది మంది కార్యకర్తలు, నాయకులు ఆ రోజు జైలు పాలవటం జరిగింది. మరి ఇన్ని వేల మంది త్యాగాలతో వర్గీకరణ సాధించుకున్నాం. ఆ సాధించుకున్న క్రమంలోనే మరి అందరూ కూడా ఎంతో సంతోషంతో ఉన్నారు. వారి కుటుంబాలు మాత్రం మరి ప్రతి సంవత్సరం ఇలాగే వేదంతో బాధపడుతూ ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ సాధించే విషయంలో ఆ రోజు ప్రభుత్వమే ఒత్తిడి తేవడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లీనరీకి సోనియా గాంధీని ఆహ్వానించడం జరిగింది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్గీకరణ ఇస్తానని మాట తప్పడంతో ఆ రోజు తెలంగాణలో కృష్ణమాదిగ ఉద్యమానికి ప్రభావితుల యువకులు అసెంబ్లీ మీద ఎక్కి ప్రాణత్యాగం చేయడం జరిగింది. ఎందుకంటే వర్గీకరణ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అంతిమంగా ఈరోజు వర్గీకరణ సాధించడం జరిగింది. ఈ 30 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో వర్గీకరణ ఉద్యమానికి ఎంతోమంది అసువులు బాశారు. కాబట్టి ఈరోజు వర్గీకరణ ఫలాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా వర్గీకరణ సాధించబోతున్నాం. ఈ సందర్భంగా చనిపోయిన కుటుంబాలకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నమెంటు ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఉద్యోగము, ఇల్లును కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఒక బ్లాక్ డేగా పరిగణిస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం 16 సంవత్సరాల క్రితం మరి ఏదైతే వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి అడుగుజాడల్లో నడుస్తూ యువత కదం తొక్కిన వేళ సోనియా గాంధీ గారికి తమ యొక్క వినతి పత్రం అందించే క్రమంలో కనీసం వాళ్ళని బేఖాతరు చేయని పక్షంలో మరి ఈ ఉద్యమంలో 3 యువకులు వారి ప్రాణాన్ని త్యాగం చేయటం జరిగింది. ఒక పక్క ఈ సుదీర్ఘ 30 సంవత్సరాల పోరాటంలో వర్గీకరణ ఫలాలు మేము అందుకోబోతున్నామని చెప్పి ఆనందించాలో, లేదు ఈరోజు తలుచుకొని మా మాదిగ సోదరులు మమ్మల్ని విడిచి ఈ ఫలాల కోసం ప్రాణం త్యాగం చేశారని బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో మరి వారి కుటుంబాలకు, వారి చేసిన త్యాగాలకు మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, అలానే మీ త్యాగాలని ఈ జాతి మరవదు. మరి వర్గీకరణకి ఏదైతే